అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా రాజకీయ నాయకుడు అంటే పేరు మీద ఇచ్చిన హామీ లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకోడు అని అంటారు. అయితే అది తన పొలిటికల్ కెరియర్కి డ్యామేజ్ కాకుండా తనిచ్చిన మాటని ఎలా తప్పించుకోవాలి, లేకపోతే తనిచ్చిన హామీని ఎలా తప్పించుకోవాలి అని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసి తప్పించుకొని జనాల్లో కొన్ని రోజులు దాని మీద చర్చ జరిగినా మళ్ళీ ఆ రాజకీయ నాయకుడి చుట్టే ఈ ప్రజలు గుమ్ముగుడిలాగా తను ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయం ఏమైనా నేర్చుకున్నాడా, లేకపోతే సోషల్ మీడియాలోని లేకపోతే కొన్ని డిబేట్స్లో అన్నట్టు ఈయన రాజకీయ నాయకుడు కాదు, బిజినెస్ మ్యాన్ లెక్కల ప్రకారం వేసుకుంటూ పోతాడు అని అంటారా? నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను, ముందుగా మన అమరావతిని అసెంబ్లీలోని నోటిఫై చేసి మాకు అమరావతి రాజధానిగా కావాలని చెప్పి మనం పార్లమెంట్కి పంపితే ఉభయ సభలు అంటే రాజ్యసభ లోక్సభ రెండు కూడా ఎక్సెప్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ వాకౌట్ చేసింది. మిగతా అన్ని పార్టీలు వాటికి మద్దతు ఇచ్చి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇకపై ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా అమరావతి ఉండిపోతుంది అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ 10 సంవత్సరాలు కూడా మన క్యాపిటల్ ఇప్పుడు దాకా అమరావతి గురించి మనం చర్చించుకున్నా, కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్. ఇప్పుడు ఆ పవర్ తొలగిపోయి ఇప్పుడు మనకు అమరావతి అనేది వచ్చేసింది. ఇప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కదా, పేపర్లో పెట్టుకుని తత్త మతత్త అని. అలాగా ఆయన ఒక ప్రపోజల్తో వచ్చాడు. మావి గన్ అంట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలోని 110 కిలోమీటర్ల మధ్యన 10,000 ఖర్చు అవుతుంది, అది 10,000 కోట్లే ఖర్చు అవుద్ది, మనం రాజధాని నిర్మించేసుకుందాం. అమరావతి అనేది ఒక కుదిబండ, అమరావతి అనేది ఒక అవినీతి పుట్ట, చంద్రబాబు నాయుడు దాన్ని అవినీతి పుట్టగా మార్చేశాడు. ఇలాగే చాలా చాలా మాట్లాడాడు. ఇప్పుడు ఈ మావి గన్ గురించి పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకుంటున్నారా, లేకపోతే లేదా? ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ వ్యతిరేకత వస్తే ప్రజలు నా దగ్గరికి వస్తారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు నాట్యం ఆడదారనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. మేబీ అదే నిజమేమో. ఎందుకంటే ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే 2014 అమరావతిని నిర్ణయించినప్పుడు మీరేమన్నారు? హైదరాబాద్ని తలదన్నేలా రాజధానిని మనం నిర్మించుకోవాలి, ఇదేంటి ఇంకా కావాలంటే మనం ఇంకో 30,000 ఎకరాలు సేకరించుకోవాలి, మేము పూర్తి మద్దతు అని చెప్పి దానికి ఒక గుద్దాడు. 2019లో కూడా మీ మీద ఒక ప్రచారం జరుగుతుంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట అన్నారు, మీరు అధికారంలోకి వస్తే అమరావతిని నాశనం చేసి పెడతారా అని అంటే, ఈవెన్ అది నిజమైన తర్వాత మీరేమన్నారు? నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను బాగా దాన్ని చేసి చూపిస్తాను అనే మాట ఇచ్చి జనాల్ని మభ్యపెట్టి వచ్చిన తర్వాత 3 రాజధానుల నాటకం ఆడారు. ఇప్పుడు ఈ మావి గన్ నాటకం ఇలాగా మార్చుకుంటూ పోతే ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, రాజకీయ నాయకుడు మాట మీద నిలబట్టాను. మీరు మాట మీద నిలబట్టలేదు, కానీ మీ రాజకీయ భవిష్యత్తుని చంపుకుంటూ మీరు మాటను తప్పుతున్నారు. అసలు మీకు అమరావతి అంటే ఎందుకు అంత ప్రాబ్లం నాకు అర్థం కాల.
ఏ ఫస్ట్ బిల్లు పెట్టినప్పుడు మీకు గమనించుకోలేదు మీరు? అప్పుడే ప్రతిపాదించి ఉండొచ్చు కదా 3 రాజధానులు లేకపోతే మావి గన్ అన్న ప్రతిపాదనని. అప్పుడు ఓకే అని ఇప్పుడు ఎందుకు ఓకే అంటలేదు మీరు? పదే పదే రాజధాని మీద ఈ అమరావతి మీద మీ విమర్శలేంటి నాకు అర్థం కానిది. ఈయనేమంటాడు, రాజధాని మార్పు లేకుండా చట్టం చేశారు, మేము వస్తే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధాని మార్చలేమా? రాష్ట్రానికి రాజధాని గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్రాలదే. గతంలో కొన్ని రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాలే ఆ యొక్క రాజధానిని నిర్ణయం తీసుకున్నాయని మీరు చెప్పారు. మరి మీరు ఏ ధైర్యంతో 3 రాజధానులను బిల్లు తయారు చేసి పెట్టారు మీరు? ఆల్రెడీ అమరావతి అనేది ఫిక్స్ అయిపోయింది కదా. గత ప్రభుత్వం అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఫిక్స్ చేసేసింది. అది ఒక పార్టీ ఫిక్స్ చేయలేదు, ఒక గవర్నమెంట్ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ఫిక్స్ చేసింది. మరి మీరు దాన్ని కంటిన్యూ చేయకుండా 3 రాజధానుల నాటకం ఎందుకు ఆడారు? 3 రాజధానుల నాటకం ఎందుకు ఆడారు? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో తీర్మానం చేసి మార్చలేమా? ఇది ఏమన్నా కర్రా బిల్ల ఆట అనుకుంటున్నారా? మరి అదే అనుకుంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు 3 రాజధానులు అసెంబ్లీ చేశారు, పార్లమెంట్కి ఎందుకు పంపించలేదు? పాయింట్ నెంబర్ 1. దాని మీద కేసు పెడితే హైకోర్టు లాగిపెట్టి కొట్టింది ఒక చెంప మీద. లేదు లేదు మేము సుప్రీంకోర్టుకి వెళ్తామంటే సుప్రీంకోర్టు లాస్ కొట్టింది. లేదండి మేము సరిగ్గా దాన్ని చట్టాన్ని రాయలేదండి, మళ్ళీ మేము చట్టం చేసుకుని వస్తామన్నారు. ఇప్పుడు దిక్కు దివానా లేదు. ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పంపింది, ఏమని? మేము ఈ విభజనకు వ్యతిరేకము అని. కానీ పార్లమెంట్ దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టి విభజన చేస్తాం. అంటే మీరు అసెంబ్లీలోని తీర్మానం చేసేసి దాన్ని పార్లమెంట్కి పంపించేస్తే అయిపోద్ది అనుకోకండి. ఇప్పుడు ఈ తీర్మానానికి, అమరావతి రాజధాని అని తీర్మానించడానికి మీరు ఒక్కరే బాయ్కాట్ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అని ఇలా ఒక 10 రకాల పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలా 10 పార్టీలు దాన్ని సపోర్ట్ చేసినాయి. మీరు అలాంటి సపోర్ట్ తీసుకుని రాగలరా? ఒక్క అవకాశం అయితే ఉంది మీకు. ఎలాగా? మీరు అధికారంలోకి వచ్చి మీ నెంబర్ గట్టిగా ఉండి కేంద్రంలో నీ నెంబర్ తక్కువ ఉంటే, మీ అవసరం ఉంటే అప్పుడు మీరు ప్రతిపాదించింది వాళ్ళు ఒప్పుకోవచ్చు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఒకసారి దెబ్బతినిన తర్వాత, అంటే ఆల్రెడీ 2024లోని ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ప్రతిసారి డిపెండ్ అవ్వాలని అనుకోదు కదా. సొంతంగానే అధికారంలోకి రావాలని ప్లానింగ్ చేసుకుంటాం. అప్పుడు మీ సపోర్ట్ ఎలా సరిపోద్ది? మీరు బొంకి నిజంగా పెట్టిన మిగతా పార్టీలు ఎలా సపోర్ట్ చేస్తాయి అనుకుంటున్నారు? మీ బిల్లు మెజారిటీతో బిల్ నగ్గాలి కదా. మీ పప్పులు ఉడుకుతాయి అసలు అని ఉడికించి చూపించండి. ఉడికించి చూపించిన మరుక్షణం ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు. ఎందుకంటే 2024లో విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అని చెప్పిన మీరు, ఆ నినాదంతో వెళ్ళిన మీరు, అమరావతి ఎలాగో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది సీట్లు ఇవ్వకుండా. కర్నూలు రిజెక్ట్ చేసింది, విశాఖపట్నం రిజెక్ట్ చేసింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఈజ్ ద క్యాపిటల్ అని మొత్తం ప్రజలందరూ ఫిక్స్ అయి కూర్చున్నారు. మీరు ఈ రాజధానితో, ఈ అమరావతితో మీ నాటకాలు ఏంటి నాకు అర్థం కాదు. తర్వాత అమరావతి అసాధ్యము, అది గుదిబండ, దోపిడీలు అంటున్నారు. 2014 నుంచి
పంతొమ్మిది వరకు రాజధాని నిర్మించినప్పుడు మీరు 2020 ఆ టైంలోనే మేము 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అమరావతిలో బోలెడంత అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు మీరు ఎందుకు దాని మీద రియాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు రియాక్షన్ తీసుకుంటానంటున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అక్కడ ఏముంది? ఏమి తప్పులు జరిగిపోయినాయి? మీరు ఎందుకు నిరూపించలేకపోయారు అప్పుడు? ఇప్పుడు కొత్తగా వచ్చేసి నిరూపించేస్తానంటున్నారు. బేసిక్గా అక్కడ కట్టాల్సిన డ్రైనేజీలు, రోడ్స్ వీటికి 2,00,000 కోట్లు అయిపోతుంటే ఇంకా అది ఎలా కట్టగలం మేము? కట్టలేము, అది ఇది అంటున్నారు. బేసిక్ స్ట్రక్చర్స్ కట్టుకుంటే సరిపోద్ది కదా. రోడ్స్ వేసుకుని, అండర్లైన్ డ్రైనేజెస్ వేసుకొని, అండర్లైన్ కరెంట్ ఇచ్చుకొని, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఉద్యోగులకి క్వార్టర్స్, ఒక పర్మనెంట్ అసెంబ్లీ, ఒక పర్మనెంట్ హైకోర్టు, ఆ రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు, ప్లాన్ చేసినట్టుగా స్పోర్ట్స్ సిటీ అంటే ఏంటి? ఒక క్రికెట్ గ్రౌండ్ని తయారు చేయటం, లేకపోతే ఒక అకాడమీస్ని తయారు చేయడం, లేకపోతే ఎడ్యుకేషనల్ సిటీలు అంటే యూనివర్సిటీలు వచ్చి పెట్టడం. అంటే యూనివర్సిటీలు వచ్చి పెట్టినప్పుడు ఏమవుతుంది? ఒక యూనివర్సిటీ వచ్చి ఒక భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి కొనుగోలు చేసిన ద్వారా ప్రభుత్వానికే లాభం. మళ్ళీ ఆ డబ్బునే తిరిగి అమరావతి మీద పెడతాం. అంతే కదా. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. నీకు అది అక్కడ కొంటున్నాడు, నువ్వు తీసుకుంటున్నా, దేని మీద ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడుతున్నావు. అదే కదా జరుగుద్ది అక్కడ. అదే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. అలాగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ, కొన్ని కంపెనీస్, స్పోర్ట్స్ సిటీ, ఇలాంటివి అన్నీ వస్తే ఒక పెద్ద రాజధాని అవ్వదా? హైదరాబాద్ అంటే ఇది వరకు ఏమనుకునేవారు? రాళ్ళు గుట్లు. దాన్ని ఎవడు ప్లాన్ చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారా? రాజశేఖర రెడ్డి గారు దాన్ని బాగా దువ్వారా అన్నది కాదు. పరస్పరం ప్రభుత్వాలు కంటిన్యూ చేసుకోవడం వల్ల హైదరాబాద్ అనేది ఇప్పుడు ఒక పేరు వచ్చి ఒక హైదరాబాదే తెలంగాణకి రెవెన్యూ క్రియేట్ చేసి పెడతాం. అలా మనం అమరావతిని తయారు చేసుకుంటే తప్పేంటి? మీ ప్రాబ్లం ఏంటో చెప్పనా ఫైనల్గాని? అక్కడ దోచుకోవడానికి ఏం లేదు, తినడానికి ఏం లేదు. అందుకే 3 రాజధానులతో ముందు ప్లాన్ చేశారు, అది కుదరలేదు. కోట్లు దొబ్బాయి, అన్ని ప్రతిపక్షాలు తిన్నాయి. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లోనే మీరు నిజంగా దాన్ని ఒక చట్టం చేసేసుకుని మళ్ళీ మీ మావిగాను గుర్తించేసుకున్నా దాంట్లో లోటుపాట్లు, లేకపోతే దీన్ని పూర్తిగా వదిలేసి దీన్ని చేస్తాము అని ఎవడన్నా చూసి ఓ కేసు వేసాడు అనుకోండి, అది సరిగ్గా లేదనుకోండి, నిధులు దుర్వినియోగం, లేకపోతే దీనికి ఒక ఏదో ఇబ్బంది ఉందనుకోండి, కోర్టులు అడ్డుకుంటాయి, చట్టాన్ని రద్దు చేస్తాయి. ప్రజల్ని, ప్రతిపక్షాలని, పార్లమెంట్ని, కోర్టుని ఇన్ని దాటి మీరు ఒక చట్టాన్ని మార్పు చేస్తారా? మీరు ఈ డ్రామా అంతా ఎందుకు చేశారంటే ఫైనల్గాని అమరావతి అనేది ఒక రాజధానిగా కన్ఫామ్ అయిపోయిన వేళ దీని మీద బోళ్ళంత సంబరాలు, బోళ్ళంత ప్రచారం, బోళ్ళంత డిబేట్ జరగాల్సిన టైంలో దీన్ని డైవర్ట్ చేయడానికి క్లియర్గా మనం మావిగాని తీసుకొచ్చేస్తే మనం పిచ్చోళ్ళు అయిపోయినా పర్లేదు, మన పార్టీ పిచ్చిది అయిపోయినా పర్లేదు, మన కార్యకర్తలు స్తబ్దుగా అయిపోయినా పర్లేదు, మనం డబ్బులు పెట్టుకుని కొనుక్కున్న పేటీఎం వాళ్ళు మనం తిరిగన్నా పర్లేదు, అనలిస్టులు ఏమన్నా మనం తిరిగన్నా పర్లేదు, మన పార్టీ నాశనం అయిపోయినా పర్లేదు. ఇప్పుడు అమరావతికి ఒక ప్రచారం రాదు. ఒక ప్రచారాన్ని ఆపడానికి మీ పార్టీని తగలెట్టుకున్నారు. మీకు 39% ఉందని సంఖ్యలు గుర్తుకున్న మీరు ఒకసారి మళ్ళాని ఒక సర్వే చేయించుకోండి, ఎంత పర్సంటేజ్ మిగిలిందో మీకు.
ఎవడో మిమ్మల్ని కొట్టక్కర్లేదు, మిమ్మల్ని దించక్కర్లేదు, మిమ్మల్ని భూమిలో తొక్కక్కర్లేదు మీ పర్సెంటేజ్ లాక్కోవడానికి. మీరే వేరే పార్టీలకి పర్సెంటేజ్‌లు ఇచ్చేస్తున్నారు. ఇదంతా మీ మీద ప్రేమతో చెప్పట్లే. ఒక రాష్ట్రానికి ప్రతిపక్షం ఉండాల. అది మంచి ప్రతిపక్షమై ఉండాల అని చెప్తున్నాం అంతే. లేదు నేను నా ఇష్టం, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, నా నందిగానులతో ఇలాగే మాట్లాడిస్తాను, మావిగాని ప్రచారం చేయిస్తాను, లేకపోతే వేరే వేరే ప్రెస్ మీట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అంటే 2029లో మీ పార్టీని క్లోజ్ చేసుకోవచ్చు. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.